నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది సచివాలయ ఉద్యోగులు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఇప్పుడు తాజాగా విశాఖ జిల్లాలో గూడెం కొత్త వీధి మండలం దారకొండ సచివాలయంలో అక్కడ అది నూతన భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వచ్చి ఆ కార్యక్రమాన్నంతా నిర్వహించి వెళ్ళారు. వెళ్ళగానే ఇక ఆ సచివాలయంలో గానా బజానా అంటే ఏ రకమైనటువంటి సంస్కృతి నెలకొందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, ప్రధానంగా సచివాలయాల్లో. అప్పుడు అక్కడ చాలామందిని తొలగించడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా వీరికి ఎవరైతే సపోర్ట్ చేసినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారో అక్కడ ఆ కార్యక్రమానికి చాలామంది రెవెన్యూ అధికారులు వచ్చారు, ఇతర ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. ఇలాంటి క్రమంలో సచివాలయ ఉద్యోగులతో పాటు మనం చూస్తున్నాం డ్యాన్స్లు అవి, వారితో పాటు ఉన్నతాధికారులు అందరూ కలిపి డ్యాన్సులు వేయటం. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది అంతా అయిపోయిన తర్వాత ఫుల్గా మద్యం సేవించి అక్కడ ఈవినింగ్ వరకు డ్యాన్సులు వేశారట. దీనిపై అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు నోటీస్కి వెళ్ళింది. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసి ఎవరైతే అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతమంది మీద వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సరే ఓకే, సంతోషంతో అక్కడ పురుషులు మహిళలు ఉద్యోగులంతా కలిసి డ్యాన్సులు వేశారు అనుకుంది. అక్కడితో ఆగకుండా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సమీపంలోనే మందు పార్టీ చేసుకోవడం, అక్కడికి వచ్చి మళ్ళీ సచివాలయంలో డ్యాన్సులు. అక్కడ స్థానికులు ప్రశ్నించారట, ఇదేంటి ఇట్లా చేస్తున్నారు మీరని. వారి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారని. ఇప్పుడు వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని దేవాలయంగా భావించాలి. అటువంటి ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్లో ఈ రకమైనటువంటి చేష్టలు ఏంటి అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధానంగా మరి ఘటనపై ఏ రకమైనటువంటి స్పందిస్తారు, అలాగే వారిని అయితే ఉద్యోగంలోంచి తొలగించాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సారథిగా ఉద్యోగులు పనిచేయాలి, కానీ ఆ రకమైనటువంటి అక్కడ కల్చర్ అనేది కనిపించట్లేదు. సో ఇటువంటి సందర్భంలో మొత్తానికి దీన్ని ఒక విచారణ అధికారిగా ఒక టీంను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఎవరైతే మద్యం సేవించి మళ్ళీ అక్కడ సాయంత్రం వరకు డ్యాన్సులు వేశారో వారందరినీ తొలగించాలనే ఒక దాని మీద కూడా నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్లు తెలుస్తుంది.